సినిమా హీరో అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించి మీడియా సమావేశం నిర్వహించడంతో ఇప్పుడు వివాదం అవుతుంది. దీంతో పోలీసులు సైతం వీడియోల ద్వారా సంధ్య థియేటర్ లో ఏం జరిగిందో వివరించారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ మరి కాసేపట్లో కోర్టులో పిటిషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు. అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అంతేకాదు విచారణలో పోలీసులకు సహకరించాలని అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అల్లు అర్జున్ హైకోర్టు ఆదేశాలు రిలీజ్ అయినప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరు తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ సహనం జరుగుతుందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అల్లు అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు పోలీసుల పిటిషన్ కోర్టులో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి కొనసాగుతుంది. సినిమా హీరో అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించి మీడియా సమావేశం నిర్వహించడంతో ఇప్పుడు వివాదం అవుతుంది. దీంతో పోలీసులు సైతం వీడియోల ద్వారా సంధ్య థియేటర్ లో ఏం జరిగిందో వివరించారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ మరి కాసేపట్లో కోర్టులో పిటిషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు. అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అంతేకాదు విచారణలో పోలీసులకు సహకరించాలని అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అల్లు అర్జున్ హైకోర్టు ఆదేశాలు రిలీజ్ అయినప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరు తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ సహనం జరుగుతుందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అల్లు అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు పోలీసుల పిటిషన్ కోర్టులో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి కొనసాగుతుంది. సినిమా హీరో అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించి మీడియా సమావేశం నిర్వహించడంతో ఇప్పుడు వివాదం అవుతుంది. దీంతో పోలీసులు సైతం వీడియోల ద్వారా సంధ్య థియేటర్ లో ఏం జరిగిందో వివరించారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ మరి కాసేపట్లో కోర్టులో పిటిషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు. అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అంతేకాదు విచారణలో పోలీసులకు సహకరించాలని అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అల్లు అర్జున్ హైకోర్టు ఆదేశాలు రిలీజ్ అయినప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరు తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ సహనం జరుగుతుందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అల్లు అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి ఇచ్చిన మధ్యంతర
బెయిల్ ని రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు పోలీసుల పిటిషన్ కోర్టులో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి కొనసాగుతుంది. సినిమా హీరో అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించి మీడియా సమావేశం నిర్వహించడంతో ఇప్పుడు వివాదం అవుతుంది. దీంతో పోలీసులు సైతం వీడియోల ద్వారా సంధ్యా థియేటర్ లో ఏం జరిగిందో వివరించారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ మరి కాసేపట్లో కోర్టులో పిటిషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు. అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అంతేకాదు విచారణలో పోలీసులకు సహకరించాలని అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అల్లు అర్జున్ హైకోర్టు ఆదేశాలు రిలీజ్ అయినప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరు తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ సహనం జరుగుతుందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అల్లు అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు పోలీసుల పిటిషన్ కోర్టులో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి కొనసాగుతుంది. సినిమా హీరో అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించి మీడియా సమావేశం నిర్వహించడంతో ఇప్పుడు వివాదం అవుతుంది. దీంతో పోలీసులు సైతం వీడియోల ద్వారా సంధ్యా థియేటర్ లో ఏం జరిగిందో వివరించారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ మరి కాసేపట్లో కోర్టులో పిటిషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు. అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అంతేకాదు విచారణలో పోలీసులకు సహకరించాలని అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అల్లు అర్జున్ హైకోర్టు ఆదేశాలు రిలీజ్ అయినప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరు తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ సహనం జరుగుతుందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అల్లు అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు పోలీసుల పిటిషన్ కోర్టులో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి కొనసాగుతుంది. సినిమా హీరో అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించి మీడియా సమావేశం నిర్వహించడంతో ఇప్పుడు వివాదం అవుతుంది. దీంతో పోలీసులు సైతం వీడియోల ద్వారా సంధ్యా థియేటర్ లో ఏం జరిగిందో వివరించారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ మరి కాసేపట్లో కోర్టులో పిటిషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు. అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అంతేకాదు విచారణలో పోలీసులకు సహకరించాలని అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అల్లు అర్జున్
హైకోర్టు ఆదేశాలు రిలీజ్ అయినప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరు తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ సహనం జరుగుతుందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. కేసు విచారణలో ఉన్న సమయంలో దానికి సంబంధించిన విషయాలపై అల్లు అర్జున్ బహిరంగంగా మాట్లాడడం తప్పని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలంటూ చిక్కడపల్లి పోలీసులు హైకోర్టులో పిటిషన్ ని దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు పోలీసుల పిటిషన్ కోర్టులో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి కొనసాగుతుంది. సినిమా హీరో అల్లు అర్జున్ వివాదం అనూహ్య మలుపులు తిరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన కీలక వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించి మీడియా సమావేశం నిర్వహించడంతో ఇప్పుడు వివాదం అవుతుంది. దీంతో పోలీసులు సైతం వీడియోల ద్వారా సంధ్యా థియేటర్ లో ఏం జరిగిందో వివరించారు. అయితే అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ మరి కాసేపట్లో కోర్టులో పిటిషన్ వేసేందుకు పోలీసులు నిర్ణయించారు. అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో ఆయన బెయిల్ ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేయడానికి పోలీసులు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి వచ్చే నెల 21 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అంతేకాదు విచారణలో పోలీసులకు సహకరించాలని అల్లు అర్జున్ ను హైకోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న అల్లు అర్జున్ హైకోర్టు ఆదేశాలు రిలీజ్ అయినప్పటికీ కేసుకు సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు. రేవతి మృతి విషయం ఎవరు తనకు చెప్పలేదని, తన వ్యక్తిత్వ సహనం జరుగుతుందని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన